తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు ఢిల్లీ వెళ్లడం బీజేపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. అనంతరం ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా బండి సంజయ్, ఈటెల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వీరి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. దీంతో హైకమాండ్ స్పందనపై బీజేపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు ఢిల్లీ వెళ్లడం బీజేపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, పయనమవుతున్నాడు. సో ఇటీవల పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, అదేవిధంగా తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి అధిష్టానానికి వివరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఎన్నికల కోసం సమాయత్తం కావాలని చెప్పేసి పైన కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం అన్ని మొత్తం కీలక నేతలకు, రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ బీజేపీ కీలక నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసుకునేటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ కూడా నేతలతో భేటీ. ఇదే సందర్భంగా ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ పార్టీకి సంబంధించి మనం అందరం కాస్త గతంతో పార్టీ మంచి అభివృద్ధి చెందుతా ఉంది, తెలంగాణలో బలోపేతం అవుతోంది, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు అందరం కృషి చేయాలని చెప్పేసి బన్సాల్ సూచించారు. సో ఒకవైపు అది ఎపిసోడ్ ముగియగానే తర్వాత ఆ భేటీ ముగిసిన 2-3 రోజుల్లోనే పార్టీలో ఒక పెద్ద తీవ్ర వివాదం, దుమారం లేపిందని చెప్పవచ్చు. కీలక నేతలైనటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మధ్య తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలతో పాటుగా డైరెక్ట్ గా బహిరంగంగానే ఆ ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయని చెప్పవచ్చు. బండి సంజయ్ హుజురాబాద్ పర్యటన, కరీంనగర్ జిల్లా పర్యటనతో పాటుగా హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ అంశాలను పూర్తి స్థాయిలో పార్టీలో సైలెంట్ చేస్తున్నారు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కావలసుకొని కుట్రపూరితంగా ఈటెల రాజేందర్ వర్గీయులను తప్పిస్తున్నారని ఒక మొత్తం భావనలో ఈటెల రాజేందర్ అనుచరులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కలవడానికి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వందలాది వాహనాల్లో హుజురాబాద్ సంబంధించిన కార్యకర్తలు శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసం చేరుకొని అక్కడ మాట్లాడారు. అందరూ చర్చించుకున్న సందర్భంలో ఈటెల రాజేందర్ తర్వాత మాట్లాడిన తీరు మొత్తంగా కూడా రాజకీయ వర్గంలో సంచలనంగా మారింది. హాట్ కామెంట్ చేశారని చెప్పవచ్చు. సో సైకో, శాడిస్ట్, ఎవడు నువ్వు అంటే ఒక రకంగా సింగులర్ పదం యూజ్ చేస్తూ రాని సంబోధన చేస్తూనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను నా చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది, రాజకీయాల్లో ఎవరి చరిత్రను తెలుసుకునే మాట్లాడుతున్నావా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కేంద్రానికి తెలియజేస్తాను, ఇక్కడ ఎవరు చేసినా పార్టీకి నష్టం చేసే పరిశ్రమ చేస్తున్నారు, ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఒక రకంగా డైరెక్ట్ గానే ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డాడు. సో అప్పటి నుంచి బీజేపీలో తారాస్థాయికి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానానికి కూడా ఈ విషయంలో మొత్తంగా చాలా సీరియస్ గా ఉంది. పార్టీలో బీజేపీలో ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో నాయకుల మధ్య, కీలక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రాజాసింగ్ వ్యవహారము, మాధవిలత, అదేవిధంగా ఇప్పుడు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఈ వ్యవహారం చూస్తుంటే ప్రజలు పార్టీని ఆదరించే అవకాశం ఉన్నప్పటికీ నేతల మధ్య అహంకారపు ధోరణి కావచ్చు, ఆధిపత్య ధోరణి కావచ్చు, అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని చెప్పేసి కొందరు సీనియర్లు ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి నివేదించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షుడు పిలిపించుకుని తాజా పరిణామాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా మొత్తం నేతలకు సంబంధించి ఎలా కట్టడి చేయాలి, ఎవరు తప్పు ఉంది, ఒకవేళ క్రమశిక్షణ దాటితే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడొద్దు అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాజాసింగ్ వ్యవహారంలో మనం పూర్తి స్థాయిలో చూసాము. రాజాసింగ్ సంబంధించి అతని పార్టీకి రాజీనామా చేసిన వెంటనే
మరొక ఆలోచన లేకుండానే పార్టీ రాజా సింగ్ రాజీనామాను ఆమోదించి ఎవరైనా సరే పార్టీ గీత దాటితే వారికి చర్యలు తప్పవు అని చెప్పేసి ఒక సందేశాన్ని జారీ చేసింది. సో ఇప్పుడు మరి ఏం జరగబోతోంది ఈటల రాజేందర్ బండి సంజయ్ వ్యవహారంలో అని చెప్పేసి కూడా చాలా ఆసక్తిగా బీజేపీతో పాటు రాష్ట్ర వర్గాల ఆసక్తిగా చర్చ జరుగుతా ఉంది. మరి ఈటల రాజేందర్ కామెంట్స్ పైన అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది, నిజంగానే ఆ ఈటల రాజేందర్ వ్యాఖ్యల్లో నిజం ఉందా, ఏదైనా పార్టీకి నష్టం చేకూర్చే పరంగా ఏదైనా పరిస్థితులు తీసుకువస్తున్నారా, క్రియేట్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు ఖరారైనట్టే కూడా ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో రామచంద్రరావు గారు సో అప్పటి నుంచి కూడా బీజేపీలో ఈటల రాజేందర్ కావచ్చు ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ పార్టీలో ప్రచారం జరుగుతుంది. సో ఈటల రాజేందర్ కు అధ్యక్షుడి పదవి రాకపోవడానికి కూడా ఒక రకంగా బండి సంజయ్ ఆయన అనుచర వర్గం బండి సంజయ్ లాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఇద్దరి నేతల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి బహిరంగంగా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోబోతుంది, ఏం చేయబోతుందని చెప్పి ఆసక్తికరమైంది. సో ఈ విషయం ఒకవైపు పార్టీ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, బీసీల అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీల 42% రిజర్వేషన్ అంశంపై ఏం చేయాలి, ఇంకా మిగతా విషయాలపై ఎట్లా పార్టీ ముందుకెళ్లాలనిపైన రామచంద్రరావుకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.